హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమరావతిలో ఒక రైతు గుండె ఆగిపోయింది. అది కూడా గ్రామ సభ సాక్షిగా. అక్కడ మంత్రి గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ప్రభుత్వం తనకి న్యాయం చేయట్లేదు అని తన ఆవేదన చెప్పుకున్నటువంటి రైతు రామారావు అక్కడ గుండెపోటుకి గురై చనిపోయారు. అతనికి సిపిఆర్ నిర్వహించారు. అయినప్పటికీ ఆయన బ్రతకలేదు. ఒక దురదృష్టకరం. అంతకుముందు ఆయన చెప్పినటువంటి మాటను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫలానిచ్చాం చెంగుకూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ లాటరీ. ఎవరు చెప్పు మరి ఆయన పట్టణంలో కూడా కొట్టింది. ఇంతలోకి మీరు పట్టింది ఇల్లు ఇచ్చి మేము పొచ్చ పట్టుకొని బజార్లో నడుపుతున్నాం కదా. విన్నారు కదా ఒక రైతు ఆవేదన. ఈ అమరావతి రైతులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య అమరావతిని రాజధానిగా మారుస్తానంటే ఆయన మాట నమ్మి భూములు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీ ఏంటంటే ఇక్కడ రాజధాని కట్టే క్రమంలో అభివృద్ధి చేసిన ప్రాంతంలో మీకు ప్లాట్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు. సరే, 2019లో అధికారం చేతులు మారింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు అమరావతిని పూర్తిగా రాజధాని కాకుండా చేసే పనులే చేశారు. రాజధానిలో రైతులకి భూములు ఇవ్వటం పక్కన పెడితే అసలు అమరావతి రాజధాని కాదు అనే రకంగా అమరావతిని పక్కన పెట్టేశారు. అసలు పూర్తిగా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటంలో అమరావతి రైతుల పాత్ర, వాళ్ళు చేసిన పోరాటం ఖచ్చితంగా చెప్పుకోదగింది. మళ్ళా మొన్న 2024 ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి కూడా 18 నెలలు అవుతుంది. అంటే సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పటి వరకు మళ్ళా అదే రైతులకు గతంలో మొదటి విడతలో, ఇప్పుడు 2వ విడత భూసేకరణ నడుస్తుంది. మొదటి విడతలో భూములు సేకరించినటువంటి రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్లు కేటాయింపులు జరగలేదు అనేటువంటిది చాలామంది రైతుల వాదన. ఈ రైతు వాదన ఏంటి? మాకు ప్లాట్లు ఇచ్చారు కానీ చెరువుల్లో వాగుల్లో ఇచ్చారు, మోకాళ్ళ లోతు నీళ్ళలో మేమేం చేసుకోవాలి, ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, రోడ్ల మీద పడి అడుక్కుని తినాలా అనేది ఒక రైతు ఆవేదన. ఆ రైతు పేరు రామారావు. గ్రామసభ జరిగింది మందడం గ్రామంలో. ఆ రైతు తన ఆవేదన వెలగక్కిన తర్వాత, సరే అతను అంతకుముందు నుంచి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కాక కానీ ఆయన కింద పడి అప్పటికప్పుడు సిపిఆర్ కూడా చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు మంత్రి గారి కన్వాయ్లో హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే ఆయన చనిపోయారు. ఒక దురదృష్టకరం. కానీ ఇక్కడ ఈ రైతు మరణం సాక్షిగా ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి. అమరావతి రైతులకు మన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు మనం న్యాయం చేస్తున్నామా లేదా? రాష్ట్రం మొత్తానికి రాజధాని నిర్మించడం అది వేరే విషయం. ముందు నమ్మి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాలిగా. ఏ రైతులైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్మారో, ఏ రైతులైతే ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటానికి ఒక దీక్ష, ఒక తపన, ఒక పెద్ద పోరాటం చేశారో, అప్పుడు ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు మనం ప్రజల పక్షం, ఏ రాజకీయ పార్టీ పక్షం కాదు, ఎవరినైనా ప్రశ్నిస్తాం మనం. అందుకని ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా రైతుల తరపున ప్రశ్నిస్తుంది. అంటే ఏం భిన్నాభిప్రాయం లేదు. ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి చేసిందని చెప్తాం. ఇంకా మంచి చేయని విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం వెనకాడు. ఖచ్చితంగా అమరావతి రైతులకు మంచి అభివృద్ధి చేసిన ప్రయాణం. మంచి అంటే వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, చెట్ల పొదల్లో కాకుండా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీల పేరుతో వాగుల్లో, వంకల్లో ఇస్తే టీడీపీ తప్పు పట్టింది. మరి అదే పని టీడీపీ చేస్తే అట్ట, అది కూడా అమరావతిలో చేస్తే అట్ట. కాబట్టి రైతులు ఫస్ట్ ప్రయారిటీ. అమరావతి నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, మన సచివాలయం నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, ఇది ఎంత ప్రయారిటీనో ఇవన్నిటికీ మూల కారణమైన భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకు న్యాయం చేయటం అంతకంటే ఎక్కువ ప్రయారిటీగా తీసుకోవాలి. అక్కడ రైతులు ఆనందంగా ఉంటేనే ఆ ఆనందంలో ఒక గొప్ప అమరావతి నిర్మాణం జరిగింది. ఆ రైతులు ఏడిస్తే ఆ ఏడుపులో అమరావతి నిర్మాణం జరగదు.
సో జరిగిన సంఘటన మీద ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి. సరే, సహజంగా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఆ రైతు మరణాన్ని అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే చేయొచ్చు కాక, కానీ వాళ్ళ రాజకీయాలు పక్కన పెడితే రైతు కోణం నుంచి, ప్రజల కోణం నుంచి మనం చూడాలి. ఆ సమస్య, రైతుల సమస్యని గతంలో పరిష్కరిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. టైం బాండింగ్తో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. టైం బాండింగ్తో వేగవంతంగా గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శరవేగంగా రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. రైతులు బాధలు వింటున్నారు, అంతవరకు సంతోషం. గ్రామ సభలు పెడుతున్నారు. ఏమి మొండిగా, గుడ్డిగా, మూర్ఖంగా ఏమి రైతులతో సంబంధం లేకుండా ముందుకు పోవట్లేదు. మంచిని మంచిగా చెప్దాం, చెడును కూడా చెప్దాం. మరి పరిష్కారం ఏ సమస్యలకి? సో అమరావతి రైతుల సమస్యలు వింటమే కాదు, పరిష్కారం కూడా శరవేగంగా చేయాలి. ఇంకొక రైతు మరణం జరగకుండా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. సో అమరావతి రైతు మరణం మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.